ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం రోజు నా మాటగా చెప్తున్నాను, శ్రద్ధగా విని ఆలకించు. నువ్వు ఏ బంధంలో అయితే మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో ఆ బంధంలో తప్పకుండా మార్పు వస్తుంది. నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విని ఆలకించు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, ఎవరైతే సాయి సందేశాన్ని వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మరి కొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ విశ్వానంద గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9550777557. మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న తర్వాత అంతా మంచి జరిగింది, వాళ్ళ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికిందని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే విద్య, చదువు, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, సంతానం ఆలస్యం కావడం, మానసిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే శాశ్వత పరిష్కారం దొరకాలంటే కనుక గురూజీ విశ్వానంద గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మనకు ఉన్నది ఉన్నట్లుగా మన సమస్యకు పరిష్కారం అనేది చెప్తారు నమ్మకమైన గురువుగారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఎన్నో శుభవార్తలతో ఈ గురువారం నీ కోసం ఈ సందేశాన్ని తీసుకొని వచ్చాను. నిన్ను బాధ పెడుతున్న నీ బంధంలో తప్పకుండా ఒక మార్పు వస్తుంది. నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా విను. బాబాగారు చెప్పినటువంటి కొన్ని మాటలు ఇప్పుడైతే మనం గుర్తు చేసుకుందాం. ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కాస్తైనా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైనటువంటి ఆవేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకాలు లేవు. సత్యం మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరించమంటే అసత్యాలు చెప్తూ అధర్మంలో తేలిపోతున్నారు. భక్తి భావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితోనే చేస్తాను. పుడుతున్నాం, తింటున్నాం, కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్ ఉన్నంత వరకు జీవించడం, ఇదే నా జీవితం. ఇందులో ఏమైనా కూడా జీవిత పరమార్థం అనేది అసలు ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని నిర్ణయించుకొని దాన్ని చేరేందుకు తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకునేంత వరకు, గమ్యాన్ని నిర్దేశించుకునేంత వరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసిన వాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం అంతా కూడా సార్థకమవుతుంది. నీ మాటకు, నీ సంకల్పానికి మీకున్న బలాన్ని ఏమాత్రం కూడా తక్కువగా అంచనా వేసుకోవద్దండి. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించినటువంటి బలమైనటువంటి ఆయుధం ఏదీ లేదని గుర్తుంచుకో. దైవం మానస రూపేణ అంటారు కదా. దైవం ఎక్కడో లేదు, మనిషి రూపంలోనే మన దగ్గరే ఉంటుంది. మనం ఈ భౌతిక శరీర ధారణకు కారణమైనటువంటి తండ్రి మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి చీకట్లు, అజ్ఞానం తొలగించేటువంటి గురువు, మనకు సేవకు అవకాశం కల్పించినటువంటి భగవత్ స్వరూపం, అతిథి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు తప్పకుండా చేరవేస్తాను. అందులో ఎటువంటి సందేహం కూడా నీకు అవసరం లేదు. దేవిష్యమానంగా వెలుగు ఉన్నటువంటి దీపపు కాంతి చమురు అయిపోగానే ఆ కాంతి క్షీణిస్తుంది. అలాగే మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా సరే ఒకనాటికి తను చేరుకునేటువంటి స్థలం భూమి. అందుకే మానవ జీవితం ఎంతటి అపరిపూర్ణం అర్థం చేసుకొని మెలగాలి. ప్రతి ఒక్కరూ తనలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయాలి. విధి రాతను సైతం ఎదిరించలేనటువంటి శక్తి మీలో, మీ పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచి జీవితాన్ని అనుభవిస్తారు. చెడు కర్మలను చేయడం వలన చెడు జీవితాన్ని ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి ఎలాంటి ఫలితాలను అనుభవించాలో మీకు బాగా తెలిసినటువంటి జ్ఞానం మీకు చాలా ఉంది.
ఎప్పుడు కూడా ఈ బాబా మీతో ఉన్నటువంటి భావనను మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయాలి. విధిరాతని సైతం ఎదిరించగలటువంటి శక్తి మీలో మీ పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒకరోజు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే అది ఏదో ఒకరోజు పతనం కాక తప్పదు. అందుకే విధిరాత కన్నా కూడా కర్మఫలం చాలా గొప్పది. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకండి. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడండి. వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను మీరు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దండి. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రం మనం చూసుకోవాలి. మనలను మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతూ ఉండాలి. ఇక ఈరోజు బాబాగారి సందేశంలో తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఏమిటంటే, నీ బంధమే నిన్ను బాధ పెడుతుంది కదూ, అందుకు తగినటువంటి పరిష్కారం నేను నీకు చెప్తాను. తప్పకుండా నువ్వు అనుభవించినటువంటి నరకం నేను చూస్తూనే ఉన్నాను. ఇటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడాలంటే ఎంత ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు ఇవ్వాల్సినటువంటి మనిషి నిన్ను ఎంతో బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందనేది నేను అర్థం చేసుకోలేనా? మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది. ఏ పరిస్థితి కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అతను ప్రవర్తిస్తున్నాడు. భార్య బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా ఎంతగానో నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు. మీ అంత ఓర్పుగల కుటుంబం దొరకడం అతని అదృష్టం. అది కూడా గుర్తించలేకపోతున్నాడు. అసలు అతను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు. నాకు అతని ప్రవర్తన పట్ల చాలా కోపం వస్తుంది. కానీ నేను నా కోపాన్ని అణుచుకుంటూ అతన్ని మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను. త్వరలో నీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. నువ్వు ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచిస్తూ అధైర్యపడవద్దు. ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా అయితే నీవు నిలబడ్డావో అదే ధైర్యం ఇకపై కూడా కొనసాగిస్తూ ఉండు. అతను కూడా చాలా మంచివాడు. కానీ అతని చుట్టూ ఉన్నవారు అతనికి లేనిపోని మాటలు చెప్పి అతనిలో మార్పు తీసుకొని వచ్చారు. అలాగే అతని మనసు కూడా చాలా మంచిది. చాలా సున్నితమైనటువంటి గుణం కలిగిన వాడు. కానీ ఇతరులు చెప్పేటువంటి మాటల్లో ఆ మాయల్లో చిక్కుకొని పోయి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో బాధ పెడుతున్నాడు. కాబట్టి నీవు వాటి గురించి ఏమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బిడ్డలకు తండ్రి ఆలన పాలన ఎలాగో లేదు. నీ బిడ్డల్ని ప్రేమగా నువ్వైనా చూసుకోవాలి. కాబట్టి నీవు ధైర్యంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. నీకు, నీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఓర్పు, సహనం అనేవి నీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధాలు. కాబట్టి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండు. ఇలా కొనసాగించావు కదా, ఇకపై నీకు ఓర్పు, సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నీకు ఈ నరకప్రాయమైనటువంటి జీవితం మాత్రం తప్పకుండా తొలగిపోతుంది. బాధగా ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండొద్దు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకు దిగులెందుకు చెప్పు? ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ ఉండమ్మా. నీ భర్తలో తప్పకుండా మార్పు వస్తుంది. అతను ఎవరు ఏంటి అనేది త్వరలోనే తెలుసుకుంటాడు. అలాగే నేను ఖచ్చితంగా అతన్ని మార్చి తీరుస్తాను అని నీకు మాటిస్తున్నాను. నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అలాగే బాధపడవద్దు. ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు బాధపడితే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు. కాబట్టి నీవు వారి ముందు ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మంచి నా కథలు చదువుకుంటూ ఉండు. నీకు మంచి ధైర్యం వస్తుంది. వారిని జీవితంలో ఒక మంచి స్థాయికి తీసుకువస్తావు. ధైర్యం చెప్తూ ఉండు. ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలు ఇవ్వు. అతి త్వరలో మీ భర్తలో ఒక మార్పు వచ్చి మీ అందరితో ప్రేమగా ఉంటాడు. అలా ఉంచేటువంటి బాధ్యత ఈ సాయిది. ఇంకా ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా, నాకు ఏదైనా దారి చూపించండి బాబా, నేను బాగుపడడానికి అని నా మాటగా నమ్మి పని ప్రారంభించావు. నీకు నా ఆశీస్సులు. నువ్వు చేసే పనిలో నీకు నేను తోడుగా ఉన్నాను. కంగారు పడవద్దు. చిన్నపాటి పొరపాట్లు జరిగినా కంగారు పడకు. పని చేస్తూ పోతే అనుభవం వస్తుంది. మొదట నిన్ను నువ్వు నమ్మి చేయాలి. నీపై నీకు ఆత్మవిశ్వాసం ఉంటేనే ఎందులో అయినా విజయం సాధించేందుకు వీలు కలుగుతుంది. నిజమే, నీకు ఈ సంశయం ముందుటి పరిస్థితుల ప్రభావమే. కానీ అక్కడే ఉండిపోతే నువ్వు అనుకున్నది ఎలా సాధించగలవు? అయినా నేను నీకు తెలియచేశాను కదా, నీకు ఇక మీదట అన్ని విజయాలే అని. మరి ఇంకా అలా సంశయిస్తూ సమయం వృధా చేసుకొని వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఎలా?
బాబా కరుణించి దారి చూపు అంటావు అని అడుగుతావు. తీరా నేను అన్నీ సమకూర్చే సమయంలో అనుమానం పడతావు. అనుమానం పెట్టుకోవద్దు. ధైర్యంగా పని మొదలుపెట్టి నీ లక్ష్యం నెరవేర్చుకో. స్థిరమైన మనసు, స్థిరమైన లక్ష్యం ఉంటే ఎందులో అయినా గెలుపు తథ్యం. పట్టుదలగా ముందుకు వెళ్ళు. ఆపై నీకు నేను తోడుగా ఉంటాను. 10 మందికి స్ఫూర్తిగా ఉండు. నీవు చేసే వృత్తి 10 మందికి ఉపయోగపడేది కావున వారితో నమ్మకంగా ఉండు. ఎవరిని అవహేళన చేయకు. వీలైతే నీ శక్తి కొద్దీ సహాయం చేయి. సంతోషంగా ఉండు. నీ బంధంలో తప్పకుండా మార్పు వస్తుందని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను. నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా, ఎప్పుడూ కూడా దిగులు చెందుతూ ఉండకుండా, ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో బాబా చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా జరుగుతాయని నమ్మకంతో ఉండు. శ్రద్ధ సబూరిని అలవరుచుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఒకవేళ నీ బంధంలో ఏదైనా సరే గొడవలు పడి తగ్గవలసి వస్తే ముందుగా నువ్వే తగ్గు. నువ్వే నెమ్మదిగా ఉండు. ఎందుకంటే మనం గొడవలు పడుతూ ఉండడం వల్ల చోద్యం చూసినట్లు చూస్తారు. కనుక వాళ్ళకి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా మనమే సర్దుకొని జీవిస్తూ ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ తెలుపుతున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింటే తప్పకుండా వీడియోకి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.